ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ పేజీలో 7వ వచనం ఉంటుంది చూడండి. ధన్యుడు. చాలు, తర్వాత కావాల్సింది నేను చెప్తాను. చదువు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను చదువువాడు ధన్యుడా, గైకొనువాడు ధన్యుడా? అంతే. మనం ఏం చేస్తున్నాం? చదువుతున్నాం కదండి. బైబిల్ చదువుతున్నామంతే. బైబిల్ చదివే క్రైస్తవులు కొంతమంది, గైకొనువారు కొంతమంది. బైబిల్ చదివేవారు ఎక్కువ మంది, బైబిల్లో ప్రవచన వాక్యాలు గైకొనువారు కొంతమందే ఉన్నారు కదా. అలా గైకొనువారు ఎవరంటే ధన్యులు అంట. వారి భూమి మీద ధన్యులు. ఇక్కడ ఏం చెప్తుంది మాట అంటే, ప్రవచన వాక్యములను గైకొనువాడే ధన్యుడు. ఎందుకంటే నేను త్వరగా వచ్చేస్తున్నాను, నాకు సమయం ఇంకా. ఇది ఆదికాండంలో సృష్టి ఆరంభంలో సృష్టి అంతా దేవుడు చేశారు. చక్కగా మీరు ఫలించి అభివృద్ధి పొంది సంతోషంగా ఉండడం భూమి మీద అని చెప్పారు. అది మనకి సృష్టి ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు అవన్నీ కూడా చెప్పుకోవాల్సిన టైం కూడా కాదు, త్వరగా ముగించాలి కాబట్టి. చాలా లీజరు, ఎంత సమయం, నీ ఓన్ టైం, నీ ఇష్టం వచ్చిన సమయం తీసుకో అని ఒక్కొక్కరికి ఎవరైనా పని చెప్పారు అనుకుందాం. చాలా టైం ఉంది కదా, ఇవి కాసేపు నెమ్మదిగా చేద్దారని పడుకొని లేచి పనులన్నీ అయ్యాక ఆ పని ముగిస్తాం. ఈ టైంలో ఈ పని అయిపోవాలని ఎవరన్నా మనకు ఒక పని అప్పగించారనుకుందాం. త్వరగా ఏం చేస్తాం? మన పనులన్నీ పక్కన పెట్టి ఆ చెప్పిన పని చేస్తాం. అదవుతుంది మీకు. అప్పుడున్న మనుషులకి 900 సంవత్సరాలు బతికాయి కదా. భూమి మీద మనుషుడు మొదటి మానవుడు 900 సంవత్సరాలు, 950, 920, 930, తర్వాత 8, తర్వాత 5, 600, నోవహు వచ్చేసరికి 600 కదా. అలాగా అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి 120 సంవత్సరాలు. అక్కడి నుంచి 120తో ఫిక్స్ అయింది. మోషే కూడా 120. ఇంకా అంతకు మించి వెళ్ళలేదు ఇంకెవరు జనరేషన్. తర్వాత ఇంకా 91లోకి వచ్చేసరికి 90లోకి వచ్చేసరికి 70 లేక 80 అన్నారు. అంటే 80తో ఆగిపోవట్లేదు. ఆయన కృప పొందుకున్న వాళ్ళు 90, 100 కూడా రీచ్ అవుతున్నారు. వాళ్ళ కృప అది. ఎందుకంటే ఆయుష్ అనేది దేవుడిచ్చిన వరము. ఆయన ఉంచాలి అనుకుంటాడు భూమి మీద అంటే ఉంచుకుంటాడు అంతే. ఇది వేస్ట్ అనుకుంటే పట్టుకెళ్ళిపోతాడు, ఎందుకులే అనుకుంటే పట్టుకెళ్తాడు. రెండు ఉన్నాయి. లేదు ఇంకా ఉంటే ఏమైనా మారుతాడేమో, తెలుసుకుంటాడేమో, ఇంకా నా గురించి సత్యం గురించి ఇంకా తెలుసుకుంటాడేమో, నా ఆయుష్ని పొడిగిస్తే పొడిగించవచ్చు, ఆయన ఇష్టం. ఇంకా ఆయుష్ని పొడిగిస్తున్న కోల్ది వీడు తెలుసుకోకుండా వీడి అతనిలో వీడు పడుతున్నాడు అనుకోండి, సరే అబ్బాయి ఇంకెందుకు నీకు ఆయుష్ ఇచ్చినా అనుకుంటాడు దేవుడు. లేదా ఆయన మహిమపరుస్తూ ఆయన సత్యాన్ని గ్రహిస్తూ ఆయన కొరకు మనం బ్రతుకుతున్నాం అనుకోండి, ఇంకా పొడిగిస్తాడు. బైబిల్లో మాట ఏముందంటే, నా వల్ల నీకు దీర్ఘాయుష్ కలుగును. సామెతల్లో ఉందన్నమాట. నా వలన నీకు దీర్ఘాయుష్ కలుగును. నీకు దీర్ఘాయుష్ కావాలంటే నా వలనే. లేదు మరి పరిస్థితులు ఏమీ బాగలేవు, ఇంకెంత చెప్పినా వినడు అనుకుంటే, ఎన్ని మార్లు చెప్పారా వినడు అనుకుంటే, అప్పుడు ఆయన కోపానికి గురి కావాల్సి వస్తుంది. సో అయితే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఆది మానవుడికి ఇచ్చిన ఆ యొక్క కృప అంత లేజర్గా ఆయన బతికేశారు. భయం లేదు, ఎక్కడికి వెళ్ళిపోతామని భయం లేదు. మాట్లాడి 900 సంవత్సరాలు బతకడం అంటే భూమి మీద 100 కష్టమైపోతుంది. 40 దాటేసరికి ముడుకుల నొప్పులు వచ్చేస్తున్నాయి, జాయింట్ల నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇంకేవో ఉంటున్నాయి, చాలా కష్టంగా ఉంటుంది.
సో అయితే అటువంటి కృప వాళ్ళు పొందుకున్నారు. అదంతా అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది సీజను చివరికి? నేను త్వరగా వచ్చేస్తున్నాను, నేను క్లోజ్ చేస్తాను. ఇంకా మామూలుగా సైంటిస్టులకు మేధావులు ఏమంటారంటే యుగాంతంలో ఉన్నాము అంటారు. వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు? ప్రతి సూచన వాళ్ళకి అర్థమవుతుంది. యుగాంతంలో మనం ఉన్నామండి అంటారు. ప్రతి ఒక్కరు అంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? ఇంకా కడవరి దినాల్లో ఉన్నాము అంటున్నాడు. ప్రసంగి 12లో ఏమంటుంది? దుర్దినములలో ఉన్నాము అంటుంది. దుర్దినములు రాకమునిపే, ఇప్పుడు ఈ దినముల యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములో ఇంకా రాకముందే ఏం చేయాలంటే అప్పుడు చెప్పమాచారా? అది అది దుర్దినములు రాకముందే. దుర్దినాలు వస్తాయని దేవుడు బైబిల్ వాక్యం చెప్తుంది. దుర్దినములు వస్తాయని, అవి రాకముందే అని ప్రసంగి చెప్పాడు. ఇప్పుడు దుర్దినాలు వచ్చాయా లేవా? వచ్చేసి ఉన్నాయా లేవా? మంచి దినాల్లో ఉన్నామా? దుర్దినాల్లో ఉన్నామా? ఎక్కడ చూసినా వేదన, శ్రమ, మరణాలు, యాక్సిడెంట్స్, భయంకరమైన పరిస్థితులు. వినడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. బైబిల్లో చెప్తుంది అన్నమాట. మనుషులు ధైర్యము చెడు కూలుదురు. భూమి మీద జరగబోయే విషయాలను విని మనుషులు ధైర్యం చెడి కూలిపోవరు. అయితే మీరైతే భయపడకండి అంటున్నారు. ఎవరు? ఆయన వాక్యము విని వాక్యమును గైకొని వారు భయపడొద్దు. మీకు విడుదల సమీపించింది. మీరు అందులో ఇంకా ఉండరు. మీరు బయటకు వచ్చేస్తారు. మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. మీరు ఒక చోట, వేరే చోట పెడతాను మిమ్మల్ని. మీకు క్షేమకరమైన చోట మిమ్మల్ని పెడతాను. ఆ దుర్దినాల్లో, ఆ భయంకరమైన దినాల్లో మీరు ఉండరు అని వాక్యం సెలవిస్తుంది. అందుకు మరి ఏం చేయాలి? వాక్యమును గైకొనాలి. ఏమని చెప్తుంది వాక్యం? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని. ఇది ఎప్పుడు, ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పిన మాట? దగ్గర 2000 సంవత్సరముల క్రితం. 2000 సంవత్సరంలో ఒక 100 మైనస్ 1990 అలాగనమాట. అంటే ప్రభువారు వచ్చి వెళ్ళిపోయాక యోహాను అనే శిష్యుడికి పద్మాస్ అనే దీపంలో తీసుకొని వెళ్ళి, చెప్పాను కదా ఒకసారి మీకు యోహాను గురించి చెప్పాను. వేడి నూనెలో, మరిగే నూనెలో వేస్తారట ఆయన్ని. ఆయన శిష్యులు 12 మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చంపివేశారు. ఆ టైంలో రోమా ప్రభుత్వం వారు, వీళ్ళు ఎవరు, యూదులు కలిసి. ఎందుకంటే యేసుక్రీస్తుని వాళ్ళు అంగీకరించటం లేదు దేవుడుగా. యేసుక్రీస్తుని వాళ్ళు దేవుడుగా అంగీకరించట్లేదు. యెహోవాయే మాకు దేవుడు, ఆయనే మాకు తండ్రి, అయితే ఆయన కుమారుని పంపిస్తాడని చెబుతుంది బైబిలు. ఆయన ఇలాగ రాడు, రాజులకు రాజుగా రాజయ్య వస్తాడు అనుకుంటున్నారు వాళ్ళు కదా. అందుకని ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఎన్ని సూచనలు చచ్చిపోయిన వారు లేపినా, ఎన్ని సూచనలు చేసినా ఆయన దేవుడిగా మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకని ఆయన చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన గురించి వాక్యం చెప్తే ప్రబలుతున్నా సరే ఒక్కొక్కరిని ఏం చేశారు? హతసాక్షులు అయిపోయారు. ఆది సంఘం అంతా హతసాక్షులు అయిపోయారు. మ్యాక్సిమం 12 మంది కూడా. ఈ 12 ఈ యొక్క యోహాను శిష్యుడు మాత్రమే చనిపోలేదు. ఎలా చంపుతారని చూసినా. ఎందుకు చనిపోలేదంటే ఆయన పట్ల దేవునికి మహోద్దేశం ఉంది. రాబోయే పరిస్థితులు, రాబోయే భూమి మీదకి ఏమి సంభవింపనయ్యున్నవో ఈ భూమికి, భవిష్యత్తు గురించిన జ్ఞానము ఆయన ద్వారా రాయించబడాలి. అదే ప్రకటన గ్రంథం. ఆయన ద్వారా రాయించబడాలి. కాబట్టి దేవుడు వేడి నూనెలో చేస్తే ఎవరండి చచ్చిపోకుండా ఉంటారు?
బొబ్బలు వచ్చి కళ్ళు పేలిపోయి చచ్చిపోతారు కదా. నూనెలో వేయగానే కళ్ళు పేలిపోయి గుండంతా ఆగిపోయి చచ్చిపోవాలి. అయినా ఆయన చచ్చిపోలేదు. అమ్మో వీడు సామాన్యుడు కాదు, వీడు ఎలా చచ్చిపోవట్లేదని తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పంపించేసి ఎవ్వరు లేని ప్రాంతానికి, అంత చిట్ట చీకటి ఆ అరణ్య ప్రాంతంలో పంపించారు. అక్కడ ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యి ఈ భూమి మీదకి సంభవించే విషయాలు, లోకం మీదకి రాబోయే విషయాలన్నీ కూడా ఆయన చేతే రాయించారు. ఆయన ద్వారా బయటికి పబ్లిసిటీ, లేకపోతే ఈ ప్రకటన మనకు ఉండదు. ఎందుకంటే ఆయన నమ్మిన శిష్యుడు, ఆయన ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మున అనుకున్న శిష్యుడు ఆ మర్మాలని దేవుడు ఆయనకే బయలుపరిచాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఉంటుంది. అందరికీ అన్ని గిఫ్ట్లు ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపా వరం ఉంటుంది. అయితే ఆహాను గారికి మాత్రం ప్రత్యేకమైన కృపావరం ఏంటంటే భవిష్యత్ గురించిన జ్ఞానాన్ని దేవుడు బయలుపరిచి అందరికీ రాయించారు. అదే ప్రకటన గ్రంథం. అంటే అప్పుడు దగ్గర 100 సంవత్సరాలు తీసుకుందాం. ప్రభు చనిపోయిన తర్వాత శ్రమలన్నీ అయిపోతాయి. అంటే ఈ 2000 సంవత్సరాలు మైనస్ కోసం చెప్పాను ఈ విషయం. అప్పుడే ఏమని రాయించారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మరి 2000 సంవత్సరాలు అయిపోయిందంటే ఆ మాటను ఎలా తీసుకోవాలా? ఇంకా టైం ఉందనుకోవాలా? ఇంకా టైం ఉందనుకుందామా? మరి 2000 సంవత్సరాలు అయిపోయింది గట్ట ఆ మాటని దాన్ని తీసుకుందామా? తీసుకుందాం. ఇంకా టైం లేదు, దేనికి టైం లేదు, ఇక సమయం లేదు, అయిపోయింది. ఇదిగో నేను ద్వారము యొద్దనే నిలుచుండి నేను ద్వారం దగ్గరే నిలబడ్డాను. తండ్రి కుమారుని నువ్వు వెళ్ళు, సంఘాన్ని పైకి తీసుకుని వచ్చాయి, మధ్యాకాశానికి, ఈ భూమి మీదకి భయంకరమైన శ్రమలు, ఆయన నమ్మని వారికి, ఆయన యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు. అది కొంతమంది అంటారు, అంటే ఆయన యాక్సెప్ట్ చేయకపోతే ఎంత ఇదండి, సమయం ఇస్తున్నారు కదా, సమయం ఇచ్చారు కదా, ఎంత సమయం ఇస్తున్నారు, ఎంత దీర్ఘశాంతం వహిస్తున్నారు, ఆయన ఎంతమంది చేత సువార్త చెప్పిస్తున్నారు, ప్రాణం పెట్టి రక్తం కార్చి శిలువ మీద చనిపోయి తిరిగి లేచి ఇదిగో నేను లేచానని చూపించి మరి వాళ్ళ కళ్ళు ఎదుటే ఆరోహణమయ్యి మేఘారూఢుడై మరలా అదే మేఘారూఢుడిగా మరలి నేను భూమి మీదకి వస్తానని చెప్పి వెళ్ళిపోయి చెప్పాక 2 సంవత్సరాలు అయిపోతుంది, 2000 సంవత్సరాలు అవుతుందే. ఎంత చెప్పిస్తున్నా వాత వేయబడిన మన సాక్షితో ఆయన దేవుడిని యాక్సెప్ట్ చేయకుండా ఉన్నవారికి, ఈ భూమి మీద అవిశ్వాసులైన క్రైస్తవులకి, క్రీస్తుని తెలిసి కూడా ఆయన వాక్యమును గైకొనని వారికి, అవిశ్వాసులైన క్రైస్తవులకి, వాక్యము గైకొనని వారికి, అసలు యేసు క్రీస్తుని యాక్సెప్ట్ చేయకుండా ఆయన్ని దుర్భాషలాడుతూ ఆయన్ని విధిగా చేస్తున్నవారు చాలా ఉంది లోకంలో. ఈ లిస్ట్ అంతటికి భూమి మీద జడ్జిమెంట్ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ దినాలు సమీపమైపోయాయి. ఎక్కడ చూసినా యెషయా గ్రంథం 60 అధ్యాయంలోకి వెళ్తే యెషయా గ్రంథం 60 అధ్యాయం చదువుతారు ఎవరైనా? చదవమ్మా. చాలు మొదటి మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి? నీ మీదకి దేవుని వెలుగు వచ్చింది, ప్రకాశించింది.
ఏదో కనిపించింది, ఏదో ఒక రోజు ఆయన వెలుగు నీకు కనిపించింది, దేవుని మహిమ నీ మీద నీకు కనిపించింది. నువ్వేం చేయాలంటే లెమ్ము, తేజరిల్లుము. తేజరిల్లం అంటే ఆ వెలుగు నీ మీద పడింది కాబట్టి నీవు కూడా తేజరిల్లం అంటే ప్రకాశించు కదా. దేవుని వెలుగు నీ మీద పడినప్పుడు, నా మీద పడినప్పుడు మనం ఏం చేయాలి? మనం ప్రకాశించాలి. ఎందుకు ప్రకాశించాలి అంటే యెహోవా మహిమ నీ మీద ఉదయించింది కాబట్టి నువ్వు లెమ్ము, తేజరిల్లుము. 2వ వచనంలోకి వచ్చేసరికి ఎందుకు ప్రకాశించాలంటే, చూడము భూమిని చీకటి కమ్ముకొనుచున్నది. భూమిని ఏం కమ్ముకొనుచున్నది? చీకటి కమ్ముకుంటుంది. చీకటి లిటరల్గా కూడా చాలా ఏరియాల్లో చీకటి కమ్మేస్తుందంట. సూర్యుడు తన ప్రకాశాన్ని ఇవ్వటం లేదు. కొన్ని ప్రాంతాల్లో చీకటి కలుగుతుందంట. ఆరు 624 పేజీ ఓల్డ్ టెస్టిమెంట్ అంకుల్ గారు తీసి. భూమిని చీకటి కమ్ముకొనుచున్నది. రెండో మాట, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ముందు భూమిని కమ్ముకుంటుంది చీకటి. ఈ చీకటి ఏం చేస్తుంది? క్రమేపా జనములను కమ్ముకుంటుంది. జనాలు చీకటిలో కొట్టిమిట్లాడుతున్నారు, చీకటి కార్యాలు చేస్తున్నారు. చీకటి కమ్ముకుంటుంది, చీకటి కార్యాలు చేస్తున్నారు కదా. అదే కదా దుద్దినాలు, అవే దుద్దినాలు. ఇప్పుడు చీకటి కార్యాలు చేస్తున్నారు. అందుకని ఈ భూమి మీద చీకటి కమ్ముకుంటుంది కాబట్టి, కటిక చీకటి జనములను కమ్ముకుంటుంది కాబట్టి నీ మీదకి వెలుగు వచ్చిన్నది. నువ్వు నా బిడ్డ కాబట్టి నీ మీదకి నేను వెలుగు వస్తుంది. అందుకు నీ మీద దేవుని మహిమ ఉదయించింది కాబట్టి నువ్వు లేచి తేజరిల్లు. మన మీద దేవుని వెలుగు ఉన్నదని అనుకున్న వాళ్ళందరికీ దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, సాయంకాలం మనము లేచి తేజరిల్లాలి. లేచి ఏం చేయాలి? తేజరిల్లాలి. నువ్వు ఎక్కడ కూర్చుంటావు అక్కడి నుంచి, నువ్వు ఎక్కడుంటావు అక్కడి నుంచి, ఎక్కడికక్కడ చతికిలు పడిపోకుండా కదా, చతికిలు పడిపోయి ఉండిపోకుండా ఇదే లోకం, ఇదే పని, ఇదే మనకింతే ఇంకా అని ఒక గిరిగీసుకొని బౌండరీలు పెట్టుకొని ఉండకుండా, అంటే రోడ్ల మీద పరిగెట్టమని కాదు ఇక్కడ నేను చెప్పేది. నువ్వు ఉదయించు. నువ్వేం చేయాలి? తేజరిల్లు. నీ ఇంట్లోనే నువ్వు తేజరిల్లు. అప్పుడు నీ ఇంటి వారే నీ యొక్క వెలుగును చూస్తారు. మొదటి నీ ఇంటి వారే నీ వెలుగును చూడాలి కదా. యెహోవా మహిమ ఉదయించింది కాబట్టి నీవు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే 3వ వచనం వచ్చేసరికి, జనములు నీ వెలుగునకు, వాళ్ళు చీకట్లో ఉన్నారు, మనం వెలుగులో ఉన్నాము. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, మీరు వెలుగు సంబంధులు అన్నారు కదా. మీరు చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. దేవుని ఎరిగిన వారు, యేసుక్రీస్తు దేవుడు అంగీకరించి ఆయన మాటలు గైకొన్న వారు అందరూ కూడా వెలుగు సంబంధాలు. నువ్వు వెలుగు సంబంధం అయితే ఉదయించు. ఉదయిస్తే చీకటిలో ఉన్న మనిషి నీ వెలుగు దగ్గర పరిగెట్టొస్తారు. నువ్వెక్కడున్నా పరిగెట్టొస్తారు, ఎక్కడున్నా వెతుక్కొని వస్తారు. మీకు అర్థమవుతుందా? వెలుగు ఎక్కడున్నా కనబడుతుంది. వెలుగుని ఏమన్నా దాయలేం కదా కదా. లైట్లన్నీ ఆపేస్తే చీకటిగా ఉంటుంది, లైట్ వేస్తే దాచబడేది కాదు వెలుగు. సో అందుకని నువ్వు తేజరెలుతుంటే ఈ చీకటి మనుషుల మధ్య, నీ వీధిలో, నీ ప్రాంతంలో, నీ ఇంటిలో, నీ బంధువుల్లో నువ్వు తేజరెలుతుంటే నీ వెలుగునకు జనములు పరిగెత్తుకొని వస్తారు. ఎందుకు? వాళ్ళు చీకట్లో ఉన్నారు, భయం వేసేస్తుంది. చీకట్లో ఉన్న వాళ్ళకి, చీకట్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? భయం వస్తుంది, భయం పుడుతుంది. సో అందుకు వెలుగు దగ్గరికి, అక్కడ లైట్ ఇస్తుంది దగ్గరికి వెళ్ళిపోతాం, పది చాలా చీకటిగా ఉంది, గాఢ అంధకారంగా ఉంది అనుకొని ఎక్కడ బలి వేస్తుంటే అక్కడికి జనాలు పరిగెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఎవరు? లోకమునకు వెలుగై ఉన్నాము, దేవుని బిడ్డలము, వెలుగు బిడ్డలం మనం కాబట్టి లోకమునకు వెలుగుగా ఉండాలి. ఉండలేకపోతున్నాము అంటే మనం కలిసిపోతూ ఉన్నాం, కలిసిపోయాము అని అనుకోవాలి. మన దగ్గరికి చీకటిలో ఉన్నవారు పరిగెత్తుకొని రావటం లేదు,
మన వెలుగును చూడటం లేదు, అయితే మన వెలుగుని కూడా గ్రహించటం లేదు అంటే మనము కూడా అయితే చీకటిలో లేకపోతే మిళుకుమనన్నా ఉండాలి. నీ వెలుగు నీకే కనబడదు. దీపం ఏమవుతుంది? మిళుకుమంటే కాసేపటికి ఆరిపోయే స్థితికి వెళ్ళిపోతాం కదా. సో అందుకని జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. రాజులు కూడా వస్తారట ఇప్పుడు ప్రస్తుతం. పాతకాలంలో వచ్చారు. నెబుకద్నెజరు, ఫరో, పెద్ద పెద్ద రాజులందరూ ఏం చేశారు? ఆయన బిడ్డలైన వారి దగ్గరికి వచ్చారు. ఆయన బిడ్డలైన వారి దగ్గరికి యేసేపు దగ్గరికి వచ్చారు. నాకు ఇలా కల వచ్చింది, ఏం చేయమంటావు అని అడిగారా? దానియేలును పిలిచారు. మరి ఇలా ఉంది పరిస్థితి అన్నారు. ఓహో అదా, నా దేవుడు చెప్తాడు, ఏం పర్లేదో సీక్రెట్ తెల్లారిపటికి నీకు చెప్తానన్నారు. సీక్రెట్ నీకు చెప్తాను, ఏం పర్వాలేదు అన్నాడు దానియేలు. ప్రార్థన చేశాడు. దేవుడు తనకి మర్మము విప్పి చెప్పారు. అలాగా పాత నిబంధనలో రాజుల యొక్క అందరూ కూడా ఎలీషా దగ్గరికి రాజు వచ్చేవారు. ఎలీషా టైంలో రాజులకి ఈ ఊరు ఇశ్రాయేలు దేశానికి రాజులకి పక్క రాజులకి యుద్ధం జరిగేదంట. యుద్ధం జరిగినప్పుడు కొన్ని సీక్రెట్లు ఇశ్రాయేలు ప్రజలు తెలిసి జాగ్రత్త పడిపోయి వాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలో ఏం చేయాలో వాళ్ళు జాగ్రత్తగా అలర్ట్ అయిపోయారట. అది శత్రు రాజులు అన్నారంట, మనలో ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నాడు, ఆ సీక్రెట్స్ చెప్పేస్తున్నాడు ఇశ్రాయేల్ దేశం వాళ్ళ సైనికులకి, ఆ మిలిటరీ వాళ్ళకి, అందుకే మనం ప్రతిసారి వెళ్తున్నాం ఓడిపోతున్నాం అని. ఎవరు ఏంటి మనలో ఉన్నారు చూడండి, చెక్ చేయండి అన్నారట. అప్పుడు ఒక వ్యక్తి అన్నాడంట, రాజా ఇక్కడ ఇన్ఫార్మర్స్ ఎవరు లేరు, కానీ ఇశ్రాయేలీల దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుడు ఆయనకి అన్ని విషయాలు మర్మాలు చెప్తాడు. ఆ ప్రవక్త రాజుకి అన్ని విషయాలు ఇలా జరగబోతున్న విషయాలు చెప్తాడు. అందుకు వాళ్ళు యుద్ధంలో ఎలర్ట్గా ఉంటున్నారు, అందుకు వాళ్ళని ఓడించలేకపోతున్నాం. ఇప్పటికి అదే జరుగుతుంది. ఇప్పటికి ఇశ్రాయేలు దేశం మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళి గెలవలేదు. వాడు స్వచ్ఛమైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, భూమికి ఆకాశములకు సృష్టించిన వాడు ఇశ్రాయేలు దేవుడు. ఆ ప్రజలను కాపాడేవాడు. కొనుక్కుడు నిద్రపడిన వాగ్దానం చేశారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మొరపెడతారు. వాళ్ళు 10 కమాండ్మెంట్స్ వాళ్ళు చేస్తారు. అంటే పాపం చేసేవాళ్ళు వేరే లోకంలో పడి వేరే వేరే బలహీనతలు ఉండొచ్చు, కానీ నిక్కర్స్ అయినా భక్తి చేసేవాళ్ళు యూదుల్లో ఉన్నారు ఇశ్రాయేల్ దేశంలో. అందుకు దేవుడు వాళ్ళని పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అయ్యిందే కానీ, భూమి కింద నీళ్ళు అయ్యిందే కానీ దేని రూపంలో చేసుకొనరు, సాగిలపడరు, నమస్కరించరు. మొదట ఆజ్ఞ, గాడ్ ఈజ్ గాడ్, ఓన్లీ గాడ్, నా దేవుడు తండ్రి అని. అలాగా ఎప్పుడైతే దేవుడు వారి పక్షము నుండి ఈ రోజుకి ఏ దేశం యుద్ధానికి వెళ్ళినా, ఇశ్రాయేలు దేశం ఈ యూట్యూబ్లో ఒక మంచి జర్నలిస్టులు అలా పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతున్నప్పుడు ఆయనే జర్నలిస్ట్ ఆయన అన్నారు, ఇశ్రాయేలు దేశం మీదకి ఈ రోజు వరకు యుద్ధానికి వెళ్ళి ఎవడు గెలవలేరు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ టెక్నాలజీ అలాంటిది. ఎక్కడి నుంచి వచ్చిందా టెక్నాలజీ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. వాళ్ళకి ఆ జ్ఞానం, వాళ్ళకి ఆ టెక్నాలజీ, 12 బాంబులు వస్తే వాళ్ళు స్మాష్ చేసి వాళ్ళ ఊర్లో కూడా పడకుండా అక్కడి నుంచి అలాగా పంపించేయగలిగినటువంటి టెక్నాలజీ వాళ్ళకు ఉంది. ఒక్కటే ఏదైనా ఫెయిల్ అయితే మిస్ అయితే కొంచెం లోపలికి రావచ్చు తప్ప ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అంతా? పూర్వపు రాజులు దావీదు దగ్గర నుంచి చూసుకుందాం, ఎక్కడైనా దావీదు ఓడిపోయాడా యుద్ధాలు చేసి? రాజులు యెహోషాపాతు కానీ, హిజ్కియా కానీ ఎక్కడ ఓడిపోలేదు. ఈ రోజుకి కూడా ఇశ్రాయేలు దేశం మీదకి ఏ రాజు కూడా అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ జ్ఞానము, దేవుని మహిమ వాళ్ళ మీద ఉదయించింది. కాబట్టి ఆ సీక్రెట్స్ అన్నీ అది ప్రవక్త ఎలా చెప్పాడు? వాడి దేశంలోనే ఒక ప్రవక్త ఉన్నాడు, వాడికన్నీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఏమి కూడా మనలో ఎవరు ఇన్ఫార్మర్స్ లేరు అని చెప్పాడు. అంటే దేవుని బిడ్డల యొక్క వెలుగు దేశం మీదకి. దేశం చిన్నదే, ఇశ్రాయేలు ప్రజల దేశము చిన్నది, పాపులేషన్ కూడా
తక్కువ. ఎక్కడిది వాళ్ళకి అంత ఆ మిలిటరీ సామర్థ్యం? కంటిన్యూగా యుద్ధాలు జరుగుతున్నాయి 2 సంవత్సరాల నుంచి. అలసిపోవడం కానీ ఎక్కడ ఆ మిలిటరీలో గుట్ల చచ్చిపోవడం కానీ ఒకరు ఇద్దరు తప్ప. దేవుని వెలుగు వాళ్ళ మీదకి ఉదయించింది. దేవుని బిడ్డలైన వారి మీదకి దేవుని వెలుగు ఉదయించింది. కాబట్టి రాజులు వాళ్ళు ఇతర దేశంలోకి ఒకవేళ వెళ్ళిపోయినా, కొన్నిసార్లు పట్టబడి వెళ్ళిపోయారు యుద్ధాల్లో. దానియేలు బబులోని వెళ్ళిపోయాడు, యోసేపు ఏమో ఐగుప్తు వెళ్ళిపోయాడు. కానీ అక్కడ వాళ్ళు వెలుగునందారు, అక్కడ కూడా వాళ్ళు తేజరిల్లారు. యోసేపుకే ప్రధానమంత్రి అయిపోయాడు. నెక్స్ట్ ప్రధానమంత్రి అయినా ఏమని చెప్పాడు పరో? నీ ఆజ్ఞ లేకుండా ఎవడు కాలు ఎత్తకూడదు, దించకూడదు. అంత ఫుల్ పవర్. పరో తర్వాత పరో నువ్వే. ఎవరంటే ఒక బానిసగా కొనబడినాడు. ఇశ్రాయేలు దేశంలో నుంచి బానిసగా ఎవరు అమ్మేస్తే వచ్చేస్తాడు ఈ ఊరు. రాజులు నీ వెలుగునకు నీ యొక్క రాజులు నీ వద్దకు వచ్చేదురు. ఎందుకంటే యెహోవా మహిమ వారి మీద ఉదయించింది కాబట్టి అలా పరిగెత్తుకొని వచ్చారు. మరి మన సంగతి ఏంటి? మన ఇంట్లోనే మనల్ని ఆవిడ గుర్తించాడు కదా. అంటే మన ప్రకాశం అలా అంత ప్రకాశిస్తున్నాం అన్నమాట. మనం దేవుని వెలుగు అంత మహిమ మన మీద ప్రకాశిస్తుందన్నమాట. ఏం చేయాలి ప్రకాశించాలంటే? వెలుగు ఉదయించేసింది ఆల్రెడీ. ఇక్కడ చెప్పిన వాక్య ప్రకారంగా అయితే నీ మీద ఉదయించెను అనలేదు, ఉదయిస్తాది అనలేదు, ఉదయించెను. ఫాస్ట్ అయిపోయింది. రెండవది, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, కనబడుచున్నదే. దాన్ని నువ్వే చూపించుకోలేకపోతున్నావు, నేను చూపించుకోలేకపోతున్నావు. ఎందుకంటే వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టుకొని మన జీవితాన్ని వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడుతూ, వ్యర్థమైన స్థలాల్లో వ్యర్థమైన మనుషులతో మన కాలక్షేపాలు చేస్తూ మనకున్న దేవుని మహిమను కనపరచలేకపోతున్నాము. వాళ్ళతో సమానంగా మనం అయిపోయి చట్టాపట్టాలు వేసుకొని, మగవాళ్ళు అయితే మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు, పిల్లలైతే పిల్లలు ఏం చేస్తున్నారు? అలా కాదే, వీళ్ళు ప్రత్యేకించబడిన జనాంగంగా ఉండిపోయారు ఇశ్రాయేలీయులు కదా. వాళ్ళు ప్రత్యేకించి ఎక్కడున్నా ప్రత్యేకంగా ఉంటారు. మొద్దుకే ఏం చేశాడు? హామాను ప్రైమ్ మినిస్టర్, రాజు తర్వాత నెక్స్ట్ వెళ్తాడు, వంగీలు నమస్కారం పెట్టాలి. మొద్దుకే వంగాడా? అందుకే వాళ్ళని యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు, కానీ చేయలేడు కూడా. అది వేరే సబ్జెక్ట్. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే, వాళ్ళు ఎక్కడా కూడా ఆజ్ఞను తప్పరు. వాళ్ళు ప్రత్యేకించిన జనాంగముగా ఉండిపోతారు. వాళ్ళు అలా ఉండిపోతారు అంతే. 600 106 మరి అలాగైతే ఎలాగండి, మాకు అవదండి, మా వాళ్ళు ఒప్పుకోరు, మా ఆయన ఒప్పుకోరు, మా పిల్లలు ఒప్పుకోరు. ఇది మన కథ, మంది, మన బలహీనతలు. ఏది ఏమైనా దేవుని విషయంలో, దేవుని ఆజ్ఞ విషయంలో మనము రాజీ పడకుండా నిట్టారుగా ఆయనకి ఇవ్వాల్సిన స్థానము, ఆయనకి ఇవ్వాల్సిన ప్లేసు, ఆయనకి ఇవ్వాల్సిన టైము మనం ఇవ్వగలిగితే, ఒక ప్రత్యేకించబడిన వారముగా మన కుటుంబంలో మనల్ని చూడాలా. మీ కుటుంబస్తులు ఎవరైనా మనల్ని వీళ్ళు ప్రత్యేకించబడిన వారు అని చూడాలి వాళ్ళు. అర్థమైందా? మనిషి అందరూ తప్పు డౌన్స్ వస్తాయి, కానీ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి బలహీనపడిపోతుంటాం, చూపించుకోలేకపోతుంటాం. మా పాస్టర్ నాన్నగారు అనేవారు, నేను అడవిలో తీసుకెళ్ళి ఒంటి సమ్మ ఏడకెట్టకెట్టినా నీ దగ్గరికి వస్తారే జనాలు అనేవారు. అవును వస్తారన్నాను. అవును వస్తాను, నా దగ్గరికి ఎక్కడికైనా వస్తారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన కృపాది. నా దగ్గరికి ఎవరైనా చూపించే ప్రేమో, చెప్పే వాక్యమో, ఏదో ఆదరణ వాళ్ళకి నా వల్ల కలుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా వస్తారు. అది నాకు ఇచ్చిన దేవుడు కృపవరం. మళ్ళీ ఎవరెవరు? ముందు నీకు దేవుడే, తర్వాత మీ అమ్మ నాన్న, తర్వాత నేను అనేవారు, థర్డ్ ప్లేస్ నాది అనేవారు. ఓకే, మీరు అలాగే అనుకోండి, మీ ఇష్టం. దేవుడు అన్నారా ఒప్పుకుంటాను, మంచిదే, నిజమే. తల్లిదండ్రులు గౌరవిస్తాను, నాకు ఇష్టం, నా ప్రేమ నా తల్లిదండ్రులు, మంచి తల్లిదండ్రులు కాదా నేను అన్నాను. ఇదంటే 3వ ప్లేస్ అట్నా ఆయనకి. మీ ఇష్టం, మరి మీరు ఏ ప్లేస్ చేసుకున్నా అది మీ ఇష్టం, నేనేం చేయలేను. ఇలా మాట్లాడేదాన్ని. అంటే మన వెలుగుని ఏం చేయాలి? ఉదయింపచేయాలి.
ఆ? అలా మెల్ల వేసుకుని తిరుగుతావు, ఇంట్లో ప్రార్థన చేసుకో, ఆదివారం వెళ్తావు, పబ్లిక్ మీటింగ్లు కాబట్టి అంత అవసరమా అని. అవసరం, నాకు అవసరమే. అర్థమవుతుందా? ఎవరితో మాట్లాడాను నేను? సాక్షాత్తు యజమానుడు, యజమానుడైన కదా. నేను నాకు వాక్యం కావాలి, వాక్యం చెప్పాలా లేకపోతే వాక్యం వినాలా, రెండు పనులే నేను చెయ్యాలా. వెళ్తాను నేను, నాకు వాక్యం మీటింగ్ అంటే నేను ఇంట్లో కూర్చోలేను. అంటే కొంచెంలో కొంచెం అవకాశం ఉన్నంత వరకు. అదే పేక్కోసేరు మనల్ని, పేక్కోసే బంధాలు విడిపోయేంత పరిస్థితులు రావు. మనం భయపడిపోతాం అంతే, ఏదైనా అయిపోతుందేమో అని. నువ్వు నిలబడితే అవదు, నువ్వు నిలబడితే నీ దగ్గరికి వస్తారు. ఇర్మియాతో దేవుడు ఏమన్నారు? నువ్వు భయపడకు, నువ్వు భయపడితే, నువ్వు భయపడకపోతే వాళ్ళ దగ్గరికి వస్తారు, లేకపోతే వాళ్ళ భయం నీకు 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 వస్తుంది, వాళ్ళ వల్ల నువ్వు భయపడిపోతావు. ఇర్మియాతో దేవుడు చెప్తారు ఒక మాట. అలాగా మనం భయపడుతున్న కొలది వాళ్ళు ఏం చేస్తారు? మనం భయపడి ఆడిస్తారు. దేవుని విషయంలో మాత్రం అప్పుడు ఏం చేయలేరు, వాళ్ళకి ఆ ధైర్యం సరిపోతుంది. దేవుని విషయంలో మాత్రం వాళ్ళు ఏమో కూడా మన ధైర్యంగా నిలబడితే వారు నీ పక్షమున అవుతారు, వారు నీ పక్షమున అవుతారు. నువ్వు ధైర్యంగా నిలబడగలిగారు. నా దేవుడు సత్యవంతుడు, సజీవుడు, వెలుగైన దేవుడు, సృష్టికర్త, నన్ను సృష్టించిన సృష్టికర్త మాట కన్నా నాకు ఏది లేదని మనం అనుకొని నిలబడగలిగితే, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మనం టాప్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వగలిగితే పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఆయనే మార్చేస్తాడు. సో నేను ఇంకా కొంచెం 10 నిమిషాల్లో ఇదంతా దేవుడు మనకిచ్చిన వెలుగుని గురించి మాట్లాడుకున్నాం. మన వెలుగుని ఎలా ప్రకాశింపచేయాలో మాట్లాడుకున్నాం. అలా వెలుగుతూ ఉంటే దేవుడు వచ్చే సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి, నువ్వు వెలుగుతూ ఉంటే నిన్ను దేవుడు సంఘాన్ని పట్టుకొని వెళ్ళిపోవటానికి సమయం ఆసన్నమైంది కాబట్టి ఆయన ఎత్తబడితే సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. సంఘం ఆయన నామం పేరట బాప్తిసం పొంది వాక్యానుసారముగా ఎదుగుతూ, లోకంతో సంబంధం లేకుండా, లోకంలో ఉన్న పాపంతో సంబంధం లేకుండా ఆయన మాటలు గైకొనుచు నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన త్వరగా వస్తున్నారు కాబట్టి మేఘారూఢుడై మన సంఘాన్ని ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోతారు. అంతవరకు బాగుంది. సో మరి అందులో మనం ఉన్నామా? అది మనం ఎవరి మట్టుగాళ్ళు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. అది దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 10వ అధ్యాయం మధ్యలోకి వచ్చేసరికి 11వ వచనం 10 మధ్యలో ఏంటంటే, కాలము సమీపమై ఉన్నది. నేను చదువుతాను చూడండి. కాబట్టి ఏం చేయాలంటే, మీరు ఏం చేయాలి? ఇంకా ఇంతవరకు మనం ప్రత్యేకించబడుకోవాలి, దేవుని వెలుగయ్యి తేజరెలుతూ ఉండాలి. ఈ లోకంలో చీకటి కమ్ముకుంటుంది కాబట్టి మన వెలుగు సంబంధాలుగా ఉండాలి అని మనం తెలుసుకున్నాం. మనం వెలుగు సంబంధమై ఉండాలని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆఖరి దినాలకు వచ్చాము. ఆయన రాబోతున్నారు, కాలం సమీపమై ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తానని చెప్తున్నాడు. సంఘం ఏం చేయాలి, ఎలా ఉండాలో 2 మాటల కింద ఉంటాయి. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనేమో. 11వ వచనంలో ఏమనుందంటే, అన్యాయము చేయువాడు అన్యాయం చేసుకునేవాడు. ఇంకా సమయం ఇచ్చినంత చేపు ఇచ్చాను, మరి హెచ్చరించినంత చేపు హెచ్చరిస్తున్నాను, చెప్పవలసినవి చెప్తున్నాను, మనుషుల చేత చెప్పిస్తున్నాను, కళల ద్వారా, దర్శనాల ద్వారా నేనే స్వయంగా అనేకమైన విషయాల్లో వాళ్ళకి అన్ని విషయాలు బయలుపరుస్తున్నాను. ఎందుకంటే నష్టపోకూడదు అని నేను చెప్తున్నాను. ఎవడైనా వినకపోతే ఏం చేయమంటున్నారంటే, అతడు ఇంకనూ అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకనూ కూడా అపవిత్రుడుగానే ఉండనేమో, కానీ నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో. నువ్వు నీతిమంతుడుగా ఉన్నట్లయితే ఇంకా నీతిగా ఉండు. ఇప్పుడు మనం చేయవలసిన సమయం, ఫైనల్ డేస్లో మనం చేయవలసింది ఏంటంటే, నువ్వు నీతిమంతుగా జీవిస్తుంటే, నేను నీతిమంతుడు అనుకుంటే నువ్వు ఇంకా నీతిగా ఉండు, నీతిని ఇంకా ఎక్కువ చేసుకో. సరిపోదు. ఇప్పుడు ఈ నీతి పైకి ఎత్తబడడానికి సరిపోదు. అర్థమవుతుందమ్మా మీకు? రెండవది,
పవిత్రుడు పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండండి. దేని వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగా ఉండండి. నువ్వు పరిశుద్ధుడిగా ఉంటున్నావు, మంచిదే. ఇంకా పరిశుద్ధతను ఎక్కువ చేసుకో. ఈ పరిశుద్ధత కడబూరం రోగగానే నువ్వు మేఘముల మీద వెళ్ళడానికి సరిపోదు. మొన్నే వాక్యం ఎవరు పాస్టర్ చెప్పారనుకుంటున్నాను. బట్ తమ వస్త్రములు ఉతుకుకొని ఏ రోజుకి ఆ రోజు వస్త్రాలు ఉతుక్కుంటూ తమ తెలుపు చేసుకునేవాడు ధన్యుడు. వస్త్రములు తెలుపు చేసుకునేవాడు ధన్యుడు. మన రక్షణ వస్త్రాలను ఎప్పటికప్పుడు ఉతుక్కుంటూ, యేసు రక్తంలో మనం ఉతుక్కుంటూ ప్రతి పాపమును ఏ రోజుకి ఆ రోజే మన మీదకి వస్తున్న ఆ అపవిత్రంతను కడిగేసుకుంటూ పరిశుద్ధతను ఇంకనూ పరిశుద్ధుడుగా చాలామంది అంటారు, బాబా డేట్ బాబు విన్నాళ్ళకాడు వీడికి ఈరోజు ఈ మధ్య ఇది ప్రార్థన ఎక్కువైపోయింది అంటుంటారు. ఈ మధ్య కొంచెం బాగా భక్తి ఎక్కువైపోయింది అంటే ఎలా గమనిస్తున్నారు? ప్రతిసారి మీద ఎక్కువ చేస్తున్నాడు అనమాట. ఈ మధ్యలో కాదు, చాలా భక్తి ఎక్కువైపోయింది, చాలా ప్రార్థన ఎక్కువైపోయింది. బాబు విన్నాలా కాదు, మనం రమ్మంటే రాడు, కూర్చోమంటే కూర్చోడు, మనం మన దగ్గర కూర్చోడు. వాడు ప్రత్యేకంగా ఏదో సంథింగ్ అంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలంటే ఇంకా పరిశుద్ధుడిగా నువ్వే పరిశుద్ధతను పెంచుకో, నీకు నువ్వే నీతిని పెంచుకో. ఎందుకంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మరలా రిపీట్ అదే మాట ఈ పైన కూడా చెప్పారు 7వ వచనంలో, మళ్ళీ 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. నేను త్వరగా వచ్చేస్తున్నాను సుమా. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నారు తెలుసా? దేవుడు హెచ్చరిస్తున్న నీతిని ఇంకా నీతిగా పెంచుకోకపోతే, పరిశుద్ధతని ఇంకా పెంచుకోకపోతే, నువ్వు ఇంకా ప్రత్యేకించబడి దేవునికి దగ్గరగా ఉండి సమీపంగా ఉండకపోతే, అనుకున్న గడియలలో ప్రభు దూత మోగితే ఏంటి మన పరిస్థితి? విడవబడుట బహుఘోరం కదా. విడవబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా అప్పుడు తెలుసుకుంటారు, రొమ్ము కొట్టుకుంటారట. అమ్మో చెప్తే వినలేదు. యేసుక్రీస్తే దేవుడు, ఆయనే లోకరక్షకుడు. దేవుడు మళ్ళీ మానవతరే భూమి మీదకి వచ్చాడు, ఆయనే రక్తం కార్చాడు, ఆయనే సృష్టికర్త అంటే నేను వినలేదు అని రొమ్ము కొట్టుకొని ప్రజలు ఏడుస్తుంటే అప్పుడు వీళ్ళందరూ పాట పాడతారు. మన భక్తులందరూ ఏం పాడతారు? యేసురా పాడండి, ఒక్క చరణం పాడండి, బాగుంటుంది ఆ పాట. అప్పుడు భూలోకమంతా తెలుసుకుంటారు. కానీ ప్రయోజనం లేదు, చెయ్యి దాటిపోయింది సమయం అయిపోయింది. అప్పటికి సంఘం ఎత్తబడిపోయింది. సంఘంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడిపోయాడు. ఇంకేడ్చినా రొమ్ము కొట్టుకున్నా దేవుని అంగీకరించలేని వారు, దేవుని వాక్యాన్ని గైకొనలేని వారు, అవిశ్వాసులైన క్రైస్తవులు అందరూ రొమ్ము కొట్టుకొని ఏడ్చే సమయము అతి సమీపంగా ఉంది. సూచనలన్నీ కూడా నెరవేరిపోతూ ఉన్నాయి. ప్రవచనములు నెరవేర్చే కాలంలో మనం ఉన్నాము. ప్రవచనాలు చెప్పి ఇదిగో ఇలా జరగబోతుందని యెషయా చెప్పి, ఇర్మియా చెప్పి, ప్రవక్తలందరూ చెప్పే కాలంలో మనం లేము. అప్పుడు అవి నెరవేర్చబడుతున్న కాలంలోకి వచ్చాం కదా. అవి నెరవేర్చబడుతున్న కాలంలో మనం ఉన్నాము. సో కాబట్టి మనం పవిత్రులుగాను పరిశుద్ధులుగా కాపాడుకుంటూ నీతిమంతులు ఇంకా నీతిమంతుకుండి పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధంగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఆకాశ మేఘారుడై ఆయన మరలా తన సంఘాన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు మనం ఆయనతో పాటు మధ్య ఆకాశంలో మళ్ళీ మనం ఉందాం గాక. అలాగ సంఘాన్ని అందరినీ దేవుడు సిద్ధపరచును గాక. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.